మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణకి సంబంధించినటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన 17 రకాల పోస్టులలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని రకాలమైనటువంటి వీడియోస్ మేము చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సపోర్ట్ ఇస్తూ ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, బెస్ట్ టిప్స్, ఇలా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్, అలాగే ఇన్ఫర్మేషన్ వీడియో, అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియో, ఇలా అనేక రకాలమైనటువంటి వీడియోస్ మేము అందించడం జరిగింది. మరి ఈ వీడియోలో మేము మీకు ఇంకొక మాటతో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే, మనకి చాలా తక్కువ సమయం ఉంది. ఎగ్జామ్ డేట్ అనేది అతి త్వరలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో April 2nd వీక్ అని అంటున్నారు కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది మనకి. మరి ఈ తక్కువ సమయంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలి, దేనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎలా ముందుకు అడుగు వేయాలి, ఇటువంటి అనేక విషయాలు సమయం తక్కువ ఉండడం వల్ల భయం అయితే మొదలవుతుంది. ఈ సమయాన్ని మనం యూటిలైజ్ చేయగలుగుతామా లేదా, ఒకవేళ యూటిలైజ్ చేయకపోతే ఎగ్జామ్లో మనం ఎలా ఎగ్జాక్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేయగలుగుతాం, వీటి అనేక రకాలమైన సందేహాలు అయితే మనసులో ఎన్నో భావాల రూపంలో ఉన్నాయి. మరి వాటన్నిటిని నివృత్తి చేయాలంటే ఈ వీడియో మీకు సంపూర్ణంగా ఒక పరిపూర్ణమైన అవగాహన అయితే మీకు తెప్పిస్తుందనేసి నేను అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. ప్రిపేర్ అవుతున్న వాటిన్నిటిలో ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, మరి వీటిని ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. టోటల్గా మనకి 17 టైప్స్ ఆఫ్ పోస్ట్లో 13 టైప్స్ ఆఫ్ పోస్ట్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్, అలాగే ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కాపిస్ట్, టైపిస్ట్, అలాగే సిస్టమ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్. సో టోటల్గా ఇలా 13 రకాల పోస్టుకి ఎగ్జామ్ ఉంటుంది. వీటిలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరి జనరల్ నాలెడ్జ్ గురించి ముందు మనం తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్లో అనేక రకాలమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఉన్నటువంటి టోటల్గా చూడండి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనమీ, అలాగే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, సో తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్, తెలంగాణ మూమెంట్, ఓకేనండి. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్కి సంబంధించిన, అలాగే స్ట్రాటజీకి, కరెంట్, ఇలా టోటల్గా 13 సబ్జెక్టులు అయితే ఉన్నాయి. కానీ ఈ 13 సబ్జెక్టులో 2018లో జరిగిన ఎగ్జామినేషన్ కానీ, 2018లో జరిగిన ఎగ్జామినేషన్ కానీ, 2022లో జరిగిన ఎగ్జామినేషన్ కానీ, 2023లో జరిగిన ఎగ్జామినేషన్ పేపర్లు అన్ని పోస్టులకు సంబంధించింది అనలైజ్ చేస్తే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో మనం గమనించాలి. సో ఈ పేపర్ని ప్రీవియస్ PYQ అంటే ప్రీవియస్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ని చూసి మేము ఈ అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంది అంటే స్టాటిక్ జీకేకి ఉంది. దేనికి ఉందమ్మా? స్టాటిక్ జీకేకి ఉంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఓకేనమ్మా, ఇండియన్ హిస్టరీ, అలాగే నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఓకేనమ్మా, ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఓకే, జాగ్రఫీ. లాస్ట్లో దేనికి వెయిటేజ్ ఉంది అంటే ఇండియన్ ఎకనామీకి వెయిటేజ్ ఉంది, ఇండియన్ ఎకనామీ. సో తర్వాత దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఓకే, కరెంట్ అఫైర్స్. సో వీటికి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కానీ, ఇండియన్ సొసైటీ అండ్ తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, ఏదో కొన్ని ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి అయితే అస్సలు ఒక క్వశ్చన్ కూడా రాలేదు. కానీ తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఎక్కడో ఒక దగ్గర ఒక క్వశ్చన్. సో ఒక్క క్వశ్చన్ కోసం ఆలోచిస్తామా? ఇక్కడ స్టాటిక్ జీకేకి ఒక్కొక్క ఎగ్జామినేషన్లో ఒక్కొక్క దానికి 10 వేసి 15 వేసి 20 వేసి క్వశ్చన్స్ వచ్చింది, దానికోసం ఆలోచిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. సమయం అనేది చాలా విలువైంది. కాబట్టి ఈ విలువైనటువంటి సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే
దేనికైతే ప్రాధాన్యత ఉందో ఈ సమయానికి ఇప్పుడు ఉన్నటువంటి మనం తక్కువ సమయం దానికి ఎక్కువ మనం ఇవ్వాలి. తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ని ఒక పక్కన పెట్టాలి. ఎక్కువ ప్రాధాన్యత స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క దానికి ఈ రెండింటికి ఉంది. మరి వాటి నుండి ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. స్టాటిక్ జీకే నుంచి ఆర్ట్ అండ్ పర్సనాలిటీ చూస్తారు, అవార్డ్స్ చూస్తారు, గేమ్స్ చూస్తారు, అలాగే వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్, అలాగే సమ్మిట్స్, ఓకేనండి, అలాగే ఫెస్టివల్స్, డ్యాన్స్ ఫామ్స్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది స్టాటిక్ జీకే నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో వెరీ మీకు మ్యాక్సిమమ్ 4 months కరెంట్ అఫైర్స్ చదివితే చాలండి. మరీ కొంచెం డిఫికల్ట్ లెవెల్కి వెళ్తే 6 months, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది ఈజీ అండ్ మోడరేట్. ఇదేమో ఒకవేళ కొంచెం పేపర్ డిఫికల్ట్గా ఉంటే 6 months వరకు, లేదు అంటే 4 months చాలు. అంటే మనం ఏప్రిల్లో రాయబోతున్నాం ఎగ్జామ్, ఏప్రిల్ రాస్తాం కాబట్టి దట్ బిఫోర్ 4 months అంటే మనం చదవాల్సింది మార్చ్, ఓకే, అలాగే ఫెబ్, అలాగే జాన్, అలాగే డిసెంబర్. అంటే ఏప్రిల్లో సిబిటి జరిగితే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏప్రిల్లో జరిగితే ఇక్కడ డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్ ఈ 4 చాలు. లేదు సిబిటి కాదు, ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్లైన్ బేస్డ్ అయితే 1 month బిఫోర్ ఎగ్జామ్ అవుతుంది కాబట్టి ఫెబ్లో చదవాలి, జాన్ చదవాలి, డిసెంబర్ చదవాలి, అలాగే నవంబర్ చదవాలి. ఒకవేళ 6 months అయితే దాని బిఫోర్ ఇక్కడ 2 months మనం చదువుకోవాలి, అయితే చాలు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో దేని చదవాలి సార్? కరెంట్ అఫైర్స్లో వెరీ దేనిపైన మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే నేషనల్ మరి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్స్, వాటిపైన ఎక్కువ ప్రాధాన్యత. అలాగే అవార్డ్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్, ఓకేనండి, ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్. తర్వాత వార్తలు ఎక్కినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫేమస్ పర్సనాలిటీ, దాని గురించి చదువుకోవాలి. మెయిన్గా అవార్డ్స్, రీసెంట్గా అవార్డ్స్, అలాగే గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత స్కీమ్స్, వీటి నుంచి మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదవాలి. ఇప్పుడున్న టార్గెట్. సో మనం దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్లోడ్ చేసేసాం. సో కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ప్రాబ్లం లేదు. మార్చిది అంటే ఏప్రిల్ 1st weekలో మనం అప్లోడ్ చేస్తాం. గోట్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, వీటికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది, దేన్ని చదవాలి, రీసెంట్గా 30 days ప్లాన్లో కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు చూస్తే అర్థమే. పదే అదే టాపిక్ చెప్తే అదోలా ఉంటుంది కాబట్టి సో మీకు ఇక్కడ పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. దేని అయితే ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ వెయిటేజ్ ఉంటుందో, హైయెస్ట్ మార్క్స్ ఉంటుందో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, మిగతా దానికైతే ప్రాధాన్యత అస్సలు ఇవ్వద్దు. నా మాట అర్థమైంది కదా? నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్. దీంట్లో వొకాబులరీ పార్ట్ అండ్ గ్రామర్ పార్ట్ అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్. మరి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 90% వొకాబులరీ పార్ట్ పైనే ఉండండి. 10% మాత్రమే గ్రామర్కి రండి. అంటే అది కూడా టెన్స్ కానీ, పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ, సింగులర్ ప్లూరల్ కానీ, ఇటువంటి చిన్న టాపిక్స్, ఆర్టికల్ కానీ, ఇటువంటి దానికి రండి. మరి ఏం అవసరం లేదు. అదే రిమైన్ వాళ్ళైతే ఎక్కువ గ్రామర్కి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మనం ఈ 13 రకాల జాబ్స్ ఉన్నావు కదండి, ఈ 13 రకాల్లో ఆఫీస్ సబార్డినేట్, ప్రొఫెసర్ 2 తీస్తే రిమైన్ 13 రకాల పోస్టులకి ఎక్కువ ప్రాధాన్యత గ్రామర్కి ఇవ్వాలి. ఈ గ్రామర్కి ఎందుకు ఇవ్వాలి అంటే దాంట్లో ఉన్నటువంటి గ్రామర్లో అన్ని రకాల గ్రామర్ నేర్చుకుంటూ మనం ఎప్పుడైతే త్రిశూల వ్యూహం, ఈ త్రిశూల వ్యూహంలో మనం ఏదైతే రెగ్యులర్గా నేర్పిస్తున్నామో ఆ గ్రామర్ టాపిక్స్ అన్ని చదివితే చాలు. మ్యాక్సిమం అక్కడ మీకు 40 marksలో 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి గ్రామర్. ఈజీగా 20 to 25 marksకి ఒక్క బిట్ కూడా పోయే అవకాశం అయితే లేదు. పోతే వొకాబులరీలో పోవాలి తప్ప ఇంకెక్కడ గ్రామర్లో అయితే ఒక బిట్ పోయే అంత డీటెయిల్గా చక్కగా ఒక ప్రణాళికతో ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయితే చెప్పాం. మరి కాంప్రిహెన్షన్ అంటే ఒక పాసేజ్ ఇస్తాడు లేదా క్లోజ్ టెస్ట్ ఇస్తాడు కాబట్టి నో ప్రాబ్లం. ఒకళ్ళు ఇస్తే గ్రామర్ వొకాబులరీలో ఉంటుంది, లేకపోతే పాసేజ్కి సంబంధించిన స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఉండదు కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం లేదు. సో సమయం తక్కువ ఉంది, ఉన్నటువంటి సమయాన్ని మనం కానీ సరిగ్గా యూటిలైజ్ చేయగలిగితే,
ఉన్నటువంటి సమయాన్ని తక్కువ ఇట్లేదు. రోజుకి మీరు 6 గంటలు చదువుతున్నారా, 4 గంటలు చదువుతున్నారా, లేకపోతే 8 గంటలు చదువుతున్నారా, 2 గంటలు చదువుతున్నారా, చదివిన దాంట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిపైన ప్రాధాన్యత ఇస్తూ మనం ప్రిపేర్ అయితే రానున్న ఎగ్జామినేషన్లో మనం ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో సమయం తక్కువ ఉందని భయపడి అక్కడే ఆలోచించి అక్కడే ఆగిపోతే షార్ట్ కట్, షార్ట్ నోట్స్, షార్ట్ మెటీరియల్ అంటూ ఏదేదో టైం వేస్ట్ చేస్తే దానివల్ల ఏమీ జరగదు. సో ఈ షార్ట్ కట్, షార్ట్ నోట్స్ అనే డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ చూసి డిఫరెంట్ మెటీరియల్ ఫాలో అయిపోయి ఎక్కడో తక్కువ 10 రూపాయలకు, 50 రూపాయలకు, 100 రూపాయలు దొరికిన మెటీరియల్స్ కొనేసి అది ప్రిపేర్ అయిపోయి వెళ్ళి ఎగ్జామ్లో అయితే దయచేసి చేయొద్దు. సో ప్రాధాన్యత దేనికి ఉంది, దేనికి ప్రాధాన్యత లేదు, ఉన్నటువంటి సమయాన్ని ఎలా ఉపయోగించాలి, ప్రతిదీ మనం ఒక ప్యాటర్న్ రూపంలో గైడ్ చేసి వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మనం అందిస్తున్నాం కాబట్టి ఇది మీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క ప్లాన్ని సర్టెన్ విధానంలో ప్లాన్ చేస్తే రాబోయే ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తే ఎక్కువ మార్క్ పొందడానికి అవకాశం ఉంటుంది. సమయం తక్కువ ఉంది, రోజులు దగ్గర పడిపోతున్నట్టే, ఇంకా సిలబస్ కంప్లీట్, ఇంకా ఆలోచిస్తే ఆందోళన చెందితే దానివల్ల ఇంకా సమయం వృధా అవుతుంది, ఇంకా మీలో ఉన్నటువంటి టెన్షన్ పెరుగుతుంది, మీలో ఇంకా అధైర్యం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎలాగో టైం అయింది, మిగిలిన టైం కూడా మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేస్తామని ఆలోచించగా ఈ ఆలోచనలో పడిపోతే ఉన్న టైం కూడా మొత్తం పైన పోతుంది. సో అలా ఆలోచించకుండా సరైనటువంటి ప్లానింగ్తో ఈ 25 డేస్ 30 డేస్ మీ చేతిలో 25 డేస్ అయితే ఉందో, సో జరగబోయే ఎగ్జామ్ బిట్వీన్ పీరియడ్ ఉందో ఈ పీరియడ్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేయగలిగితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. సో అది మీ మనసులో పెట్టుకోండి. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్క పర్సన్ నా వంతుగా నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపించడానికి నా వంతుకు నేను ప్రయత్నిస్తాను. సో ఎలా చదవాలి, ఏం చదవాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నాం, అదే గైడ్ చేస్తున్నాను. సమయం లేదు అంటే లేదు, ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకుంటాను, ఎక్కువ మార్క్స్ పొందుతానంటే అది మీ వల్ల అవుతుంది. సో కీప్ ఇన్ పాజిటివ్ మైండ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్, గో ఫార్వర్డ్. అనుకున్నది సాధించే, కష్టపడు, అనుకున్నది సాధించే. మీకంటూ ఒక పేజ్ ఏదైతుందో ఆ పేజీలో మీ పేరు సువర్ణ అక్షరాలతో రాసుకోండి, అంతే. మరి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీలైతే కొంతమంది షేర్ చేయండి. మీకు నచ్చితే థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.